కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. ఇంట్లో ఉంటే రేవంత్ భయపడుతున్నారు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అనేలా తయారైంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఎన్నికల సమయంలో లంకె బిందెలు ఉన్నాయనుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితాల మీద ఉచితాలు ప్రకటించారు. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి వారిని పిలిపించి డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ వాటి అమలులో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే ఉన్న ఆదాయంతో ప్రాజెక్టులు పూర్తి చేశారు కేసీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డికి తెలుసు. మొత్తం మీద స్తోమతకు మించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు అమలు చేయకుండా కొన్ని మాత్రమే అమల్లో పెట్టింది. అమలవుతున్న పథకాలు కూడా అంతంత మాత్రంగానే ప్రజలకు చేరువవుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడుకు దిగుతోంది. ఇది ఊహించిన పరిణామమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించమని ఎవరు చెప్పారు? నాడు ఔటర్ రింగ్ రోడ్ను లీజ్కిచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని లెక్కలతో సహా వివరించారు. మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలంటే డబ్బులు ఉండాలనే విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అంటే అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇస్తారా? చివరికి ఓట్లు వేయించుకొని ప్రజలను వెర్రివాళ్లను చేస్తారా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సరే, నువ్వు అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీ ఏదయ్యా అంటే మహిళలకు ఫ్రీ బస్, సన్నబియ్యం. ఈ రెండు తప్ప ఏదైనా పూర్తిగా అమలవుతుందా అంటే బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతారు. రుణమాఫీ ఎక్కడా పూర్తి స్థాయిలో అయిందో చెప్పాలని ప్రతిపక్షాలు ఛాలెంజ్లు విసురుతుంటే నో ఆన్సర్. రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టారు, 3ోసారి అందరికీ వేశారా అంటే అదీ లేదు. అలాగే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఏది అంటే నేలకు తలకాయ వేస్తారు. గర్భిణీలకు ఇచ్చే కేసీఆర్ కిట్ కట్ చేసి పసిపిల్లలను కూడా మోసం చేస్తున్నారు. న్యూట్రిషన్ కిట్ కట్, పింఛన్ల పెంపు ఎప్పుడు అంటే నోరు వెళ్ళబెడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలో సీఎం రేవంత్ సర్కార్ కోతలు పెట్టేస్తుందని విమర్శలు గుప్పుమంటోంది. మరి ఇన్ని హామీలను పక్కన పెట్టి ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేయమంటే ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా జనం నిలదీస్తుంటే వారి ఇజ్జత్ తీసుకోమంటారా? పథకాల అమలులో అధినేతలు చేస్తున్న జాప్యాలకి కాంగ్రెస్ కార్యకర్తలు సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారట.